అందరికీ నమస్కారం. ఈరోజు 32వ వార్డు కార్పొరేటర్ పెద్దలు నాగరాజు గారి ఆధ్వర్యంలో, అలాగే కూటమి నాయకుల ఆధ్వర్యంలో, అలాగే ఈరోజు ఈ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈరోజు ఎల్ఐసి జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్న రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. సుమారు 1,50 లక్షలకి ఇవాళ ఆ రోడ్డుని ప్రారంభోత్సవం చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలోని రోడ్డు కంప్లీట్ చేసి, ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా ఎక్కడైతే మా నాగరాజు గారు చెప్పారు కొన్ని ఇష్యూస్ ఉన్నాయని, వాటన్నింటినీ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి, ఏదైతే ప్రజలకు మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పింది చేస్తున్నాం, చేసి చూపిస్తాం, అప్పుడే ఓటు అడుగుతాను అని నేను చెప్పడం జరిగింది. కాబట్టి అదే విధంగా ముందుకెళ్తాం. ఇవాళ మీరు గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైతే, ఇప్పుడు ఇవాళ మీరు పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి, నెహ్రూ బజార్ దగ్గర నుంచి, ఎస్ఎల్ కెనాల్ దగ్గర నుంచి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రభుత్వాలు పెట్టి, ముఖ్యంగా సావులమోదు సుమారు 2 కోట్లతో సావులమోదు శ్మశాన వారిని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎక్కడ నియోజకవర్గంలో అన్ని రోడ్లు వేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి పరిపాలన చూస్తూ ఉన్నారు. మీరందరూ కూడా గ్రహించాలి, ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఇక్కడ సమపాలలో తీసుకెళ్తూ ఇవాళ విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో కనిపించే విధంగా గూగుల్ కంపెనీని ఇవాళ అక్కడ తీసుకురావడం జరిగింది. ఇవాళ లోకేష్ గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఇంకొక 10 కంపెనీస్ ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా విశాఖపట్నం వచ్చాయి. అలాగే జిందాల్ స్టీల్ కంపెనీ ఒకటి వచ్చింది. అలాగే మెట్రో ఒకటి నెక్స్ట్ మంత్, ఎయిర్పోర్టు నెక్స్ట్ జూన్లో. సో ఇవన్నీ చూసుకుంటే మీరు విశాఖపట్నం ఎలా ఉండబోతా ఉంది, ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా ఇవాళ అద్భుతమైన పరిపాలన సాగుతూ ఉంది. ప్రజలకు అనుకూలంగా, ప్రజల కోరిక మేరకు ప్రజలు ఏది కోరుకున్నారో అది జరుగుతుంది. కాబట్టి చాలా సుఖ సంతోషంతో ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. గత దరిద్రం వదిలింది, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నామని ఒక ఫీల్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఏమైనా రావచ్చు, వన్ సైడ్గా ఎలక్షన్ జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తాం. నమస్కారం. మీడియా మిత్రులకి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు, మన గౌరవనీయులు, మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సోదరులు వంశీ గారికి, ఆయన చేతుల మీదుగా ఈరోజు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఇటు ఆర్ఆర్ గ్రాండ్ వరకు 2 వైపులు ఉన్న రోడ్డు మరి చిందరవందరగా ఉంది. గత ప్రభుత్వంలో పట్టించుకోకుండా ఉయ్యాల జంపాలు ఆటలాడుకొని అది వదిలేయడం మూలంగా ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి ఈరోజు మరి మన వంశీ గారు చొరవతో మరి 1,45,00,000 రూపాయలతో ఈ రోడ్డుని పూర్తిగా కొత్త రోడ్డు తయారు చేసి ఇవాళ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అలాగనే కూటమి ప్రభుత్వంలో తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ, మరీ ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గానికి వచ్చేసరికి మా ఎమ్మెల్యే గారు ఎక్కడైతే మాట ఇచ్చామో ఆ మాటని వాళ్ళు అడగకపోయినా మన ఎమ్మెల్యే గారు వెళ్ళి మేము ఏదైతే మాట ఇచ్చామో మాట చేస్తామని చెప్పినందుకు ఆయనకి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మరి నా వార్డు వరకు వచ్చేసరికి ఇప్పటి వరకు సుమారుగా 14-15 కోట్ల రూపాయల దాకా వరకు వర్కులు జరిగాయి, ఇంకా జరగవలసి ఉన్నాయి. మరి కళ్యాణ మండపం మరి ఆల్రెడీ మనం 1.5 కోటి పెట్టి ఒక ఫ్లోర్ వేసాం. ఇంకో 1 కోటి రూపాయలు కూడా మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం మూలంగా 2వ ఫ్లోర్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి త్వరలోనే ఆ కళ్యాణ మండపం కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి అందరికి ఉపయోగకరంగా చేయాలని ఒక ఆలోచనతో మేము ఉన్నాం. అదేవిధంగా ఇంకా మరి అల్లిపురంలో సిపిఐ ఆఫీస్ పక్కన మేము ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా మిమ్మల్ని మీ ద్వారా కోరుతున్నాం. అక్కడ మనకి ఒక పిల్లలు ప్లే గ్రౌండ్ ఒకటిను మరి జిమ్ ఒకటి అడిగాం. దాన్ని కూడా ఈ సందర్భంగా వారి మాకు ఆ పని పూర్తి చేయాలని మిమ్మల్ని మీ ద్వారా మేము అడుగుతూ మరి ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ